హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఐ సెట్ 2024 అడ్మిషన్‌కి సంబంధించిన వెబ్‌సైట్ విజిట్ చేస్తున్నాము. అండ్ ఈ వెబ్‌సైట్‌లో మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్ నోటిఫికేషన్‌లో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరు ఈ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయవచ్చు. కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే మనకి ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి. ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. అలాగే డీటెయిల్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తెలుసుకుందాం. దీనికోసం మనం tgiset.nic.in వెబ్‌సైట్ విజిట్ చేయాలి. విజిట్ చేసిన వెంటనే మనం టీజీఐసెట్ 2024 అడ్మిషన్ డీటెయిల్ నోటిఫికేషన్ అనే లింక్‌ని క్లిక్ చేయాలి. లింక్‌ని క్లిక్ చేయగానే మనకి ఇలా డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన పేపర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ నుంచి మనకి 17th వరకు కూడా మొత్తం కౌన్సెలింగ్ అనేది జరగబోతుంది. ఫస్ట్ రోజున స్టార్ట్ అవుతుంది కౌన్సెలింగ్. మనకి 17th రోజున మనకి యాక్చువల్లీ కౌన్సెలింగ్ అనేది ఎండ్ అవుతుంది. అలాగే మనకి ట్యూషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేయడంతోటి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మనకి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయంటే ఇక్కడ మనకి ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రీజ్ అయిపోతే తర్వాత సీట్ అలాట్మెంట్ 14th సెప్టెంబర్ జరుగుతుంది. ఇంపార్టెంట్ ఇది. 14th సెప్టెంబర్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి 4th నుంచి 11th వరకు కూడా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 3rd నుంచి 9th సెప్టెంబర్ వరకు కూడా చేయడం జరుగుతుంది. ఎక్సెప్ట్ 7th మనకి హాలిడే ఉండడం వల్ల మనకి 7th సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదు. అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ మనకి 14th నుంచి 17th వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ మనకి 20th సెప్టెంబర్‌న ఉంటుంది. 20th సెప్టెంబర్‌లో ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేయరో అలాంటి వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ 21st సెప్టెంబర్‌న సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వీళ్ళ ఆప్షన్స్ 21st అండ్ 22ndలో పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ ఫ్రీజింగ్ అనేది 22nd కంప్లీట్ అవుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మనకి 25th సెప్టెంబర్ మనకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళందరూ 25th నుంచి 27th పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫైనల్‌గా మనకి కాలేజ్‌లో రిపోర్ట్ చేయాల్సిన డేట్ వచ్చి 25th నుంచి 28th. ఇది మనకి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ 20th నుంచి స్టార్ట్ అయ్యి 28th తోటి ఎండ్ అవుతుంది. అండ్ ఈ 28th లోపే మనకి స్పాట్ అడ్మిషన్ గైడ్‌లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ యూనివర్సిటీ కాలేజెస్‌లో మనకి ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ కాలేజెస్‌లో మనకి యాక్చువల్లీ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన గైడ్‌లైన్స్ అనేవి 27th సెప్టెంబర్ మనకి రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్? ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. అండ్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ అయి ఉండాలి. ఓకే. క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు స్టేట్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యాస్ డిఫైన్డ్ ఇన్ సో అండ్ సో అని గైడ్‌లైన్స్ ఇచ్చారు. అండ్ ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఓసీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు కూడా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే మిగతా క్యాండిడేట్స్ 34 ఇయర్స్ వరకు కూడా మనకి 1/7/2024 లోపు 35 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి యాక్చువల్లీ ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. యాస్ పర్ గైడ్‌లైన్స్ ప్రిస్క్రైబ్డ్ రైట్ ఇక్కడ ఇచ్చారు ఇన్ఫర్మేషన్. అండ్ మనకి ఎంబీఏకి వచ్చి మనకి ఇక్కడ రికగ్నైజ్డ్ డిగ్రీ ఎగ్జామినేషన్ మినిమం 3 ఇయర్స్ క్వాలిఫికేషన్తో డిగ్రీ చేసి ఉండాలి ఎక్సెప్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. అండ్ ఎంసీఏకి వచ్చి బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ విత్ మ్యాథమెటిక్స్ at 10+2 లెవెల్ ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్. అంటే ఇక్కడ ఎంబీఏకి వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ డిగ్రీ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్. బట్ ఎంసీఏకి మాత్రం మనకి ఇంటర్మీడియట్లో కానీ లేదా డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎంసీఏ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎంసీఏ చేయాలంటే మీరు ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మీరు మ్యాథమెటిక్స్ కోర్స్ చేసి ఉండాలి. ఇది కంపల్సరీగా అవసరం అవుతుంది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? టీజీఐసెట్లో మనకి ర్యాంక్ వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా సీట్ వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. మీరు కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలి. మెరిట్ ఉంటే మాత్రమే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్, నాట్ అపియర్డ్ టీజీఐసెట్ 2024 మైనారిటీ క్యాండిడేట్స్. సో మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైనా టీజీఐసెట్ క్వాలిఫై కాకపోయి ఉంటే సో వాళ్ళు ఇక్కడ మనకి డిగ్రీలో ఓసీ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. అలాగే 45% మార్క్స్ అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్. ఇక్కడ మైనారిటీ అంటే మీకు చూసుకోండి, ముస్లిం అండ్ క్రిస్టియన్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు నాట్ క్వాలిఫైడ్ అయినా కూడా వీళ్ళకి అడ్మిషన్స్ పొందే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ మనకి ఇదే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇక్కడ మీకు లింక్ కూడా ఇచ్చారు. ఇక్కడ అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్ అండ్ నాట్ అపియర్డ్ మైనారిటీ క్యాండిడేట్స్ అని ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ లేదా ప్రాసెసింగ్ ఫీ అనేది మనకి ఇక్కడ యాక్చువల్లీ tgiset.nic.in వెబ్సైట్లోనే మనకి లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి ఆ లింక్ ఇక్కడ ఇంకా ఇవ్వలేదు. సో లింక్ ఇచ్చినప్పుడు అది ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ నెంబర్ గివెన్ అండ్ టీజీఐసెట్ 2024 హాల్ టికెట్ నెంబర్ అవసరం. అలాగే టీజీఐసెట్ 2024 ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కూడా అవసరం అవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ గివెన్ అండ్ టీజీఐసెట్ 2024 హాల్ టికెట్ నెంబర్ అండ్ టీజీఐసెట్ 2024 ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కూడా అవసరం అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ మెన్షన్ ఇన్ ఎస్ఎస్సి
మార్క్స్ మెమో ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సో ఈ ఇన్ఫర్మేషన్ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ₹600 పే చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అయితే ₹1200 పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఆన్లైన్లో పేమెంట్ మోడ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవాల్సి ఉంది. స్లాట్ బుకింగ్ సంబంధించిన ప్రొసీజర్ మిగతా డీటెయిల్స్ అనేవి కూడా ఇచ్చినప్పుడు మీకు అందరికీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఈ స్లాట్ బుకింగ్ సంబంధించిన విండో ఇంకా ఓపెన్ కాలేదు. స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఎన్సీసీ క్యాండిడేట్స్, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే మాత్రం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంక్ హైదరాబాద్ అనేది మీరు యాక్చువల్లీ యాప్ చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు విజిట్ చేసుకొని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఈ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ సీట్స్ కూడా మనకు ఉంటాయి. సో ఈడబ్ల్యూఎస్ సీట్స్ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎస్టీ రిజర్వేషన్ 10% ఉందని ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం ఫిజికలీ మనకి ప్రెజెన్స్ అనేది అవసరం అవుతుంది. క్యాండిడేట్ ఖచ్చితంగా కంపల్సరీగా ఫిజికలీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్కి ఫిజికల్గా అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. టీజీఐసెట్ 2024 ర్యాంక్ కార్డు, టీజీఐసెట్ 2024 హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, మనకి ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది. డిగ్రీ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ కావాలి. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, స్టూడెంట్ స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th క్లాస్ టు డిగ్రీ అనేది ఖచ్చితంగా మనకు అవసరం అవుతుంది. 3C కూడా అవసరం అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1/1/2024 అంటే మనకి 1 జనవరి 2024 తర్వాత ఇష్యూ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 2024 1 ఏప్రిల్ తర్వాత ఇష్యూ చేయబడిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఖచ్చితంగా మనకు అవసరం అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చాలామంది స్టూడెంట్స్ 1 జనవరి నుంచి తీసుకొస్తున్నారు. 1 జనవరిది వ్యాలిడ్ కాదు. 1 ఏప్రిల్ 2024 నాడున ఇష్యూ చేయబడింది లేదా దాని తర్వాత ఇష్యూ చేయబడిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. అండ్ మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేయాలంటే. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీకు 7 years ప్రిసీడింగ్ టు యువర్ డిగ్రీ. ఓకే, మీరు ఇప్పుడు డిగ్రీ 3rd year కంప్లీట్ అయింది 2024లో కంప్లీట్ అయితే 2024 నుంచి బ్యాక్ 7 years అంటే మీరు 2016 నుంచి లేదా 2018 నుంచి మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళందరికీ కూడా ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఓపెన్లో చదివిన డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఐసెట్ కౌన్సిలింగ్లో అపీర్ అవుతారు కాబట్టి ఓపెన్లో చదివిన వాళ్ళకి బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసిన లాస్ట్ ఇయర్ నుంచి 7 years బ్యాక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలా అవుతారంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చదవని స్టూడెంట్స్ ఎవరైనా కూడా నాన్ లోకల్ అవుతారు. సో నాన్ లోకల్ స్టూడెంట్స్ అందరూ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ పీరియడ్ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది డిగ్రీ మీరు చదివిన ఇయర్ నుంచి బ్యాక్ టు 10 years మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ పేరెంట్స్ కానీ మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అవసరం అవుతుంది. మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలాగో మీరు సబ్మిట్ చేయలేరు కాబట్టి మీ పేరెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టేట్స్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే పేరెంట్స్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ మీ టీజీఐసెట్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంకి మీ పేరెంట్స్ ఏపీ తెలంగాణలో ఎంప్లాయీస్గా పనిచేస్తుంటే అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. బట్ ఎంప్లాయీస్ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంప్లాయీస్ అయితే బాగుంటుంది. లేదా మీ పేరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో పనిచేసిన ఎంప్లాయీస్ అయితే కూడా మీరు కౌన్సిలింగ్ అటెండ్ కావాలంటే మీరు టీజీఐసెట్ ఎగ్జామినేషన్ రాసే టైంకి లేదా నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంకి మీ పేరెంట్స్ ఈ స్టేట్స్లో ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉండాలి. ఏ స్టేట్స్లో ఏ కంపెనీస్లో పనిచేస్తూ ఉండాలంటే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ అండ్ అదర్ సిమిలర్ క్వాసీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. మొత్తానికైతే గవర్నమెంట్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలు మాత్రమే నాన్ లోకల్ కోటాలో సీట్స్ పొందడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. మైనార్టీ సర్టిఫికేట్స్ కోసం ఎస్ఎస్సి టీసీలో మీకు మైనార్టీ స్టేటస్ మెన్షన్ చేయబడి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు మైనార్టీ స్టేటస్ కింద సబ్మిట్ చేయవచ్చు. అండ్ పిహెచ్సి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, తర్వాత ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ద్వారా గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా మీరు ఈ సర్టిఫికేట్స్ పొంది మీరు మాత్రమే వీటిని సబ్మిట్ చేసి మీరు ఆ రిజర్వేషన్ పొందాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు ఈ కోటా చూసుకోండి.
అండ్ దీని తర్వాత మీకు స్పెషల్ కేటగిరీస్ పిహెచ్సి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్స్ కేటగిరీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంక్లో మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ స్పోర్ట్స్ కోటాలో ఉంటే మీరు 3 సెప్టెంబర్ నాడున ఈ టైమింగ్స్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుకింగ్ టైమింగ్స్ ఇచ్చారు. ఈ స్లాట్ బుకింగ్ చేసుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అలాగే 3 సెప్టెంబర్ నాడు క్యాప్ కోటాలో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 9:30 నుంచి ఇక్కడ మనకి టైం ఇచ్చారు. 4 వరకు కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డేట్స్లో మాత్రమే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అదర్ దాన్ ఈ డేట్స్లో వెళ్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన అథారిటీస్ వస్తారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. కాబట్టి ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ 4th, 6th, 8th, 4th to 6th 4, 5, 6 అలాగే 8th డేట్స్లో మనకి ఎన్సీసీ క్యాండిడేట్స్కి 10 AM టు మనకి 5:30 PM వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఈ డేట్స్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 4th to 6th, 8th ఈ డేస్లో మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్స్ బుక్ చేసుకోవాలి. 10 to 5:30 PM మాత్రమే బుక్ చేసుకోవాలి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంక్ మాత్రమే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 9th సెప్టెంబర్న 9:30 నుంచి 12:30 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. పిహెచ్సి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆంగ్లో ఇండియన్స్కి అయితే 9th సెప్టెంబర్ 5:30 PM to 6 PM 5:30 PM to 6 PM మాత్రమే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. మిగతా డేస్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళిన ఆఫీసర్స్ ఉండరు కాబట్టి మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కింద కన్సిడర్ చేయరు. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఇన్ ఫైనల్ ఫేజ్. నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్లో మాత్రమే మీకు ఈ పిఎస్సి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అలా ఆంగ్లో ఇండియన్స్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఈ డేట్స్లో మాత్రమే చేస్తారు. ఈ డేట్స్ అండ్ టైమింగ్స్లో మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ బుక్ చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. ఫైనల్ ఫేజ్లో మీరు వెయిట్ చేస్తే మాత్రం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయరు. మీరు నార్మల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినట్టు మాత్రమే మీరు పార్టిసిపేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ట్యూషన్ ఫీ పేమెంట్ సంబంధించిన గైడ్లైన్స్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్స్ ఇస్తాను. అప్పుడు ఇచ్చినప్పుడు మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు ఇక్కడ ఇచ్చిన గైడ్లైన్స్ అనేవి ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అలాట్మెంట్ మనకి 14 సెప్టెంబర్ ఒకసారి జరుగుతుంది. సో 14 సెప్టెంబర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి 22 సెప్టెంబర్న జరుగుతుంది. మిగతా ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఫేజ్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ గైడ్లైన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మనం వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఈ డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్ సంబంధించిన అప్డేట్స్, అలాగే స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ఫీజు రింబర్స్మెంట్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీజీఐ సెట్ కౌన్సిలింగ్. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కాంటాక్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. 9866385288 9866385288 ఈ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ కావచ్చు. వాట్సాప్లో కూడా కాంటాక్ట్ కావచ్చు, లేదా కామెంట్స్ రూపంలో అడిగినా కూడా మీకు నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో టీజీఐ సెట్ 2023కి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వీడియోస్ రూపంలో. కాబట్టి ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకొని మీరు బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కౌన్సిలింగ్.